Welcome back to the channel Balu Tech Lines. So I think in the last class we have finished classification of signals and also classification of systems, right? So from this video lecture I am going to start the previous gate problems on both classification of signals and systems. So it will be of three parts. So I will cover all the bits that has been appeared in past 20 to 25 years. సో మీరు ఆ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేసి నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటే 90% మనం చేసిన మోడల్స్ లో నుంచి ప్రాబ్లం అనేది బయటకు పోయే ఛాన్సే ఉండదు. ఓకే, సో కాబట్టి ఈ మనం చేయించే గేట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం జాగ్రత్తగా చూడండి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని మీరు కనుక చేసినట్లయితే దెన్ ఇట్ విల్ బి వెరీ గుడ్. ఓకే, యూ కెన్ సీ ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఆన్ ద స్క్రీన్, రైట్? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఓకే, సో కాబట్టి కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ గా మ్యాచ్ కాలేదు అని అడుగుతున్నారు. ఓకే, if you can see this, input is nothing but x of t and output is nothing but y of t. So unstable system if dy of t by dt minus 0.1 into y of t is equal to x of t. Okay, మా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారు. సో అది స్టేబుల్ అన్స్టేబుల్ చూడమన్నారు. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఫైండ్ అవుట్ చేయండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయండి. dy of t by dt ఏమవుతుంది? s into y of s సింప్లీ. ఓకే, ఇది మనం ఆల్రెడీ చూసాం, రైట్? మైనస్ 0.1 into 0.1 into y of t. y of t is nothing but y of s, right? Is equal to how much? X of s, right? So this is equal to x of s, right? So coming with y of s కనుక మీరు కామన్ అవుట్ చేస్తే y of s ని కామన్ అవుట్ చేస్తే it will be s minus 0.1 simply. Okay, right? Is equal to x of s, right? So దాని నుంచి y of s by x of s which is nothing but h of s. The transfer function of the system is equal to 1 by s minus 0.1. Okay, 1 by s minus 0.1. ఓకే, సో మా దీని పోల్ చూడండి అమ్మా, పోల్ ఎక్కడ వచ్చింది? s ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్ గా 0.1 అనేది పాయింట్ దగ్గర వచ్చింది. మా ఒకటి గుర్తుంచుకోండి, ఇచ్చిన పోల్స్ మొత్తం లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉంటేనేమో సిస్టమ్ స్టేబుల్. ఓకే, ఒక్క పోల్ అన్నా సరే రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉంటే ఖచ్చితంగా సిస్టమ్ ఏమైపోద్దాం? అన్స్టేబుల్ సిస్టమ్. ఓకే, సో కాబట్టి ఆప్షన్ ఏ లో ఇచ్చినటువంటి సిస్టమ్ డెఫినెట్ గా అన్స్టేబుల్ సిస్టమ్, అండ్ వాడు ఇచ్చింది కూడా అన్స్టేబుల్ సిస్టమే కాబట్టి డెఫినెట్ గా ఆ పాయింట్ అనేది కరెక్ట్, రైట్? నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్, dy of t by dt plus 2 into t square into y of t is equal to x of t. మనం గుర్తుంచుకోండమ్మా, all first order and higher order differential equations are linear only if dependent variables are undisturbed. అంటే ఇక్కడ మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇచ్చారంటే ఖచ్చితంగా అది లీనియరే, కానీ ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని y తో మల్టిప్లై చేసినా లేదా sin y cos y tan y తో మల్టిప్లై చేసినా అప్పుడు ఖచ్చితంగా అది నాన్ లీనియర్ అవుతుంది. అంటే నా మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి dy of t by dt ఈ టర్మ్ పక్కా లీనియరే, దీనికి ప్రాబ్లమే లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి y of t అనేది లీనియరే, కానీ దీంతో మల్టిప్లై అయింది 2t స్క్వేర్, అంటే t అనేది ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్. ఇండిపెండెంట్ వేరియబుల్ తో మల్టిప్లై అయితే ఏ ప్రాబ్లమ్ లేదు. ఓకే, దెన్ ఇట్ విల్ బి లీనియర్. కానీ ఇక్కడ 2y స్క్వేర్ ఇంటూ y of t ఉంది అనుకోండి, డెఫినెట్ గా అది నాన్ లీనియర్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఒకటి గుర్తుంచుకున్నాం, ఎప్పుడైనా ఆల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆర్ డెఫినెట్లీ లీనియర్ ఆల్వేస్. ఓకే, కానీ ఎప్పుడైతే మీకు ఇండిపెండెంట్ వేరియబుల్స్ తో మల్టిప్లై అయినా ఇండిపెండెంట్ వేరియబుల్స్ సైన్ కాస్ ట్యాన్ వచ్చినా కానీ అది ఖచ్చితంగా లీనియర్ గానే ఉంటుంది. కానీ డిపెండెంట్ వేరియబుల్ తో నువ్వు మల్టిప్లై చేసిన, ఫర్ సపోజ్ y ఇంటూ dy by dt ఉంది, అది డెఫినెట్ గా నాన్ లీనియర్ అవుతుంది. కానీ t ఇంటూ dy by dt ఉంటే అది లీనియర్ అవుతుంది. ఎందుకంటే ఇండిపెండెంట్ వేరియబుల్ తో మల్టిప్లై చేసిన ఇండిపెండెంట్ వేరియబుల్స్ కి ట్రిగనోమెట్రిక్ ఎక్స్పోనెన్షియల్ టర్మ్స్ వచ్చినా కానీ అది లీనియరే. కానీ డిపెండెంట్ వేరియబుల్ మీద నువ్వు ఎటువంటి ఆపరేషన్ చేసినా కానీ డెఫినెట్ గా అది నాన్ లీనియర్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ dy by dt అనేది లీనియరే, అండ్ 2t స్క్వేర్ ఇంటూ y of t కూడా లీనియర్, ఎందుకంటే t స్క్వేర్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు x of t, ఆబ్వియస్లీ అది లీనియర్. సో కాబట్టి ఇచ్చిన సిస్టమ్ సెకండ్ సిస్టమ్ అనేది లీనియర్ సిస్టమ్, కానీ ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు? నాన్ లీనియర్ ఇచ్చాడు, కాబట్టి దిస్ ఆప్షన్ ఈజ్ రాంగ్. ఓకే, నెక్స్ట్ నాన్ కాజల్ సిస్టమ్. నాన్ కాజల్ సిస్టమ్ అంటే చూడు y of t ఈజ్ ఈక్వల్ టు x of t plus 2. ఒక సిస్టమ్ నాన్ కాజల్ అని ఎప్పుడు చెప్తాం? నీకు ఆల్రెడీ చెప్పాను, ఒక నెగిటివ్ వాల్యూ, ఒక జీరో వాల్యూ, ఒక పాజిటివ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఫ్యూచర్ వాల్యూస్ మీద కనుక డిపెండ్ అయితే అది నాన్ కాజల్, ఫ్యూచర్ వాల్యూస్ మీద కనుక డిపెండ్ కాకపోతే అది ఖచ్చితంగా కాజల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నీకు ఇచ్చింది చూడమ్మా, y of t is equal to ఏమవుతుంది చూడు, y of t is equal to x of t plus 2 సింప్లీ. ఓకే, మరి మీరు ఒక పాజిటివ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, y of 1 is equal to x of 2 plus 1 అంటే ఎంత? 3. మరి ఈ 1 అనేది ఎవరి మీద డిపెండ్ అయింది? 3 మీద డిపెండ్ అయింది. 1 కి 3 ఫ్యూచర్ వాల్యూ, సో కాబట్టి ఇక్కడ ఫ్యూచర్ వాల్యూ మీద డిపెండ్ అయింది కాబట్టి డెఫినెట్లీ ఇది నాన్ కాజల్ సిస్టమ్. అంటే వాడు ఇచ్చింది కూడా నాన్ కాజల్ సిస్టమే కాబట్టి ఆప్షన్ సి కూడా కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్ డి సిస్టమ్ కి వస్తే y of t is equal to 3x square of t. y of t is equal to 3x square of t ఇచ్చే అది నాన్ డైనమిక్ సిస్టమ్ అన్నాడు. స్టాటిక్ డైనమిక్ అని ఎలా చెప్తామమ్మా? ఓన్లీ ప్రజెంట్ వాల్యూస్ మీద మాత్రమే డిపెండ్ అయితేనే అది స్టాటిక్, ప్రజెంట్ కాకుండా పాస్ట్ కానీ ఫ్యూచర్ మీద కానీ డిపెండ్ అయితే డెఫినెట్ గా డైనమిక్ అయింది. కానీ ఇక్కడ నీకు ఇచ్చిన సిస్టమ్ కాంటే చూడు, ఒక నెగిటివ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయి, y of -1 is equal to 3 into x square of -1. సో కాబట్టి -1 కి ప్రజెంట్,
జీరో సబ్స్టిట్యూట్ చేయి, y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ 0, అది కూడా ఖచ్చితంగా ప్రజెంట్ వాల్యూ. నెక్స్ట్ y ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ 1, ఇది కూడా ఏమైతుంది ప్రజెంట్ వాల్యూ. సో కాబట్టి 3 ప్రజెంట్ వాల్యూసే కాబట్టి సో డెఫినెట్ గా ఇది స్టాటిక్ సిస్టమ్. కానీ ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు, నాన్ డైనమిక్, అంటే స్టాటిక్ అంటే నాన్ డైనమికే కదా. సో కాబట్టి ఆప్షన్ డి కూడా కరెక్టే. సో కాబట్టి ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ కాదు అన్నాడు. సో కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ వీ కెన్ ఈజీలీ సాల్వ్ ఇట్, రైట్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం, రైట్. You can see this one. If a plot of a signal x of t is as shown in the figure, you can see this -1, 0, 1, 2 and 3. Then the plot of the signal x of 1 minus t will be dash simply. Okay, so కాబట్టి మీకు ఆల్రెడీ నేను చాలా చేయించానమ్మా ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ సిగ్నల్స్. ఒకవేళ మీరు చూడకపోతే ప్రీవియస్ వీడియోస్ చూసి ఈ ప్రాబ్లం కి రండి. ఓకే, సో మీరు కనుక చూస్తే ఎక్స్ ఆఫ్ 1 మైనస్ టీ అంటే నేను ఏం చెప్పాను, ఫస్ట్ టీ టర్మ్ ఉండాలని చెప్పాను, అంటే -t+1. సో ఇది మొత్తాన్ని ఫస్ట్ టీ గా కన్సిడర్ చేయండి. సో +1 ఉంది కాబట్టి ఫస్ట్ నువ్వు చేయాల్సింది అంటే -1, అంటే ఉన్న టైమ్స్ మొత్తానికి మీరు -1 చేయాలి. -1 ఏమవుతుందమ్మా -2, 0 - 1 ఏమవుతుంది -1, 1 - 1 ఏమవుతుంది 0, 2 - 1 ఇట్ విల్ బి 1 అండ్ 3 - 1 ఇట్ విల్ బి 2, రైట్. సో ఇది టైం వాల్యూస్. సో సిగ్నల్ యాజ్ ఇట్ ఈస్ గా రీప్రొడ్యూస్ చేయండి. సో ఇట్ విల్ బి లైక్ దిస్ అండ్ ఇట్ విల్ బి లైక్ దిస్ and it will be like this and like this, right. This is the signal, right. And ఇప్పుడు టైం రివర్సల్ ఉంది, టైం రివర్సల్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్ గా టైం రివర్సల్ చేసేసేయండి సింపుల్ గా. సో కాబట్టి -2 ఇటు వచ్చేసరికి +2, -1 ఇటు వచ్చేసరికి +1, 0 0 గానే ఉంటుంది, 1 ఇటు వచ్చేసరికి -1 అవుతుంది అండ్ 2 ఇటు వచ్చేసరికి -2 అవుతుంది. సో సింపుల్ గా సిగ్నల్ ని రివర్స్ చేయండి. 1 second, the signal will be like this, right. So the signal will be like this, right. The signal will be like this, right. So this is nothing but x of 1 minus. సింపుల్ అమ్మ ఏదైనా సరే టీ టర్మ్ అనేది ఫస్ట్ ఉండాలి, ఆ తర్వాత ఆ 2t కానీ 3t కానీ -t కానీ ఉంటే అది మొత్తాన్ని కలిపి టీ అనుకొని, సో ఏదైతే షిఫ్టింగ్ ఆపరేషన్ ఉందో షిఫ్టింగ్ ఆపరేషన్ చేసేస్తాం, ఆ తర్వాత రివర్సల్ ఉంటే రివర్సల్ చేసేస్తాం, ఆ తర్వాత స్కేలింగ్ ఉంటే స్కేలింగ్ ప్రాపర్టీ అనేది చేసేస్తాం. ఓకే, సో కాబట్టి ఈ విధంగా ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ వీ క్యాన్ ఈజీలీ సాల్వ్ ఇట్. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ద థర్డ్ ప్రాబ్లం, we can see this one. Which one of the following input output relationship is that of a linear system? Okay, ఏది ఏ ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అనేది లీనియర్ సిస్టమ్ ని రిప్రజెంట్ చేస్తాయి అన్నారు. మీకు ఆల్రెడీ తెలిసిందే, మీకు నెట్వర్క్స్ లో కూడా నేను చెప్పాను ఆల్రెడీ. ఒక సిస్టమ్ ని లీనియర్ సిస్టమ్ అనాలి అంటే వాటి యొక్క విఐ క్యారెక్టరిస్టిక్స్ అనేది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అట్ ఆల్ ది టైమ్స్ ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ స్ట్రైట్ లైన్ కానీ ఆరిజిన్ నుంచి పాస్ అవ్వట్లేదు, దానికి ఎంతో కొంత వై ఇంటర్సెప్ట్ ఉంది 5. సో కాబట్టి ఇది లీనియర్ అయ్యే ఛాన్స్ లేదు. ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ లీనియర్ కర్వ్, రైట్. ఇది అసలు లీనియరే కాదు, చూస్తేనే అర్థమవుతుంది, రైట్. ఇట్స్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్, రైట్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ సి చూస్తే ఇక్కడ వరకు లీనియర్ ఉంది. ఓకే, ఇది ఆరిజిన్ నుంచే పాస్ అవుతుంది, కానీ ఇక్కడ డీవియేషన్ వచ్చింది. ఎప్పుడైనా డీవియేషన్ రాకూడదు, ఇట్ షుడ్ బి స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అట్ ఆల్ ది టైమ్స్, రైట్. సో కాబట్టి ఆప్షన్ సి కూడా లీనియర్ అయ్యే ఛాన్స్ లేదు. అండ్ ఆప్షన్ డి కనుక చూస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అట్ ఆల్ ది టైమ్స్. ఇది కర్వ్ స్ట్రైట్ గా ఉంది కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ లీనియర్ కర్వ్. ఓకే, సో కాబట్టి ఒక సిస్టమ్ ని లీనియర్ సిస్టమ్ అనాలి అంటే వాటి యొక్క విఐ క్యారెక్టరిస్టిక్స్ అనేది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అట్ ఆల్ ది టైమ్స్ ఉండాలి. ఓకే, సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి. The discrete times equation y of n plus 1 plus 0.5 into n into y of n is equal to 0.5 into x of n plus 1 is not an attribute to. అంటే ఇచ్చిన డిఫరెన్స్ ఈక్వేషన్ అనేది ఈ 4 సిస్టమ్స్ లో ఏ సిస్టమ్ కి వర్తించదు అని అడుగుతున్నారు. ఓకే, సో ఫస్ట్ మెమరీ లెస్ సిస్టమ్. మెమరీ లెస్ సిస్టమ్ అంటే ఏ సిస్టమ్? స్టాటిక్ సిస్టమ్. సో చూడండి, స్టాటిక్ సిస్టమ్ అంటే ఏంటి? ఓన్లీ ప్రెసెంట్ వాల్యూస్ మీద మాత్రమే డిపెండ్ అవ్వాలి. కానీ ఇక్కడ నీకు y ఆఫ్ n అనేది x ఆఫ్ n plus 1 మీద డిపెండ్ అవుతుంది, అంటే ఫ్యూచర్ వాల్యూస్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇది స్టాటిక్ సిస్టమ్ కాదు, డైనమిక్ సిస్టమ్. వాడేమి ఇచ్చాడు? మెమరీ లెస్ సిస్టమ్ అని ఇచ్చాడు కదా. సో కాబట్టి ఇది మెమరీ లెస్ సిస్టమ్ కి సంబంధించిన అట్రిబ్యూట్ కాదు. ఓకే, నెక్స్ట్ ఏంటి? టైం వేరియంగ్ టైం ఇన్వేరియంట్ అని అడుగుతున్నారు. అమ్మా ఇక్కడ చూడండి అమ్మా, టైం ఇన్వేరియంట్ ఆపరేషన్ ఏం చేయలేదు, అంటే టైం వేరియంట్ టైం ఇన్వేరియంట్ ఎలా డిసైడ్ చేస్తారు? టైం మీద ఏదైనా ఆపరేషన్ చేస్తే అది టైం వేరియంట్, టైం మీద ఏ ఆపరేషన్ కనుక చేయకపోతే ఆటోమేటిక్ అది ఏమవుతుంది? టైం ఇన్వేరియంట్ అవుతుంది. కానీ షిఫ్టింగ్ ఆపరేషన్ చేస్తే మాత్రం టైం వేరియన్స్ కి ఎటువంటి ఎఫెక్ట్ పడదని మనం ఆల్రెడీ చూసాం, రైట్. సో ఇక్కడ చూడండి, y ఆఫ్ n plus 1 అనేది దాంట్లో షిఫ్టింగ్ ఆపరేషన్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ x ఆఫ్ n plus 1 కూడా షిఫ్టింగ్ ఆపరేషన్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. కానీ ఇక్కడ చూడండి, ఎంత మల్టిప్లై చేసాం, టైం తో మల్టిప్లై చేసాం, అంటే టైం మీద ఏదో ఒక ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా టైం వేరియంట్ సిస్టమ్ కి సంబంధించింది అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ బి కూడా ఆ డిఫరెన్స్ ఈక్వేషన్ సంబంధించింది, రైట్. నెక్స్ట్ థర్డ్ వన్, లీనియర్. ఇది లీనియర్ కదా ఆటోమేటిక్ గా. సో కాబట్టి y ఆఫ్ n plus 1, n అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. సో కాబట్టి దాంతో మల్టిప్లై అనేది పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఈజ్ ఈక్వల్ టు 0.5 into x ఆఫ్ n plus 1. సో మొత్తం లీనియర్ కర్వ్ ఆబ్వియస్లీ. కాబట్టి నువ్వు ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటే వెళ్ళి డెఫినెట్లీ ఇట్ విల్ బికమ్ లీనియర్, రైట్. సో ఆప్షన్ సి అది కూడా దానికి సంబంధించింది, రైట్. అండ్ కాజల్ సిస్టమ్. కాజల్ సిస్టమ్ అంటే ఏంటి? అది ఫ్యూచర్ వాల్యూస్ మీద డిపెండ్ అవ్వకూడదు, ఓన్లీ ప్రెసెంట్ వాల్యూస్ మీద పాస్ట్ వాల్యూస్ మీద డిపెండ్ అవ్వాలి. కానీ ఇక్కడ నువ్వు చూస్తే
y ఆఫ్ 0 తీసుకున్నాం అనుకోండి, అది x ఆఫ్ 1 మీద డిపెండ్ అవుతుంది. అంటే y ఆఫ్ 0 x ఆఫ్ 1 మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఇది ఫ్యూచర్ వాల్యూస్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇది కాజల్ సిస్టమ్ అయ్యే ఛాన్స్ లేదు, ఇది నాన్ కాజల్ సిస్టమ్. కానీ ఇక్కడ ఇది కాజల్ సిస్టమ్ అని ఇచ్చాడు కాబట్టి ఇది కూడా ఆ డిఫరెన్స్ ఈక్వేషన్ కి సంబంధించినటువంటి ఈక్వేషన్ కాదు, రైట్? సో కాబట్టి ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఆప్షన్ ఏ మీరు టిక్ చేసినా కరెక్ట్ అవుతుంది, ఆప్షన్ సి టిక్ చేసిన, ఆప్షన్ డి టిక్ చేసినా కరెక్ట్ అవుతుంది. ఎందుకని మీ వాడు విచ్ ఈస్ నాట్ అన్ అట్రిబ్యూట్ అన్నాడు. ఓకే, సో కాబట్టి ఆ ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది అట్రిబ్యూట్ కాదని అడుగుతున్నారు కాబట్టి ఇట్ మైట్ బి ఆప్షన్ ఏ ఆర్ ఇట్ మైట్ బి ఆప్షన్ డి సింపుల్, రైట్? సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ప్రాబ్లం. You can see this one. The period of the function cos of pi by 4 into t minus 1. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ఒకటే టర్మ్ ఉంది కాబట్టి టైం పీరియడ్ ఫార్ములా ఏంటి 2 pi upon omega. ఒమేగా ప్లేస్ లో ఏముందమ్మా ఇక్కడ నీకు pi by 4 సింప్లీ. pi క్యాన్సిల్ అయిపోయింది. సో ఆటోమేటిక్ ఇది పైకి వెళ్తుంది కాబట్టి t is equal to 4 2 8 అవుతుంది అంటే 8 seconds అవుతుంది. ఓకే, ఆప్షన్ బి విల్ బి ట్రూ. సింపుల్ క్వశ్చన్, రైట్? సో కమింగ్ ఆన్ టు ద 6th ప్రాబ్లం. Match list 1 characteristics of f of t with list 2 functions, right? And select the correct answer using the codes given in the below list, right? మీరు సింపుల్ గా ఈ కోడ్స్ ఇచ్చారమ్మా మీకు. సో కాబట్టి ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్ లో మీరు ఏదనేది సెలెక్ట్ చేసుకోవాలి. మరి ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ టి ఇంటూ 1 మైనస్ యూ ఆఫ్ టి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఏంటి? ఎక్స్పోనెన్షియల్ డికేయింగ్ ఫంక్షనా, ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజింగ్ ఫంక్షనా, ఇంపల్స్ ఫంక్షనా, కాజలా లేదా సైనూసోయిడల్ ఫంక్షన్ అని అడుగుతున్నాడు. ఓకే, మరి ఇది చూడండి జాగ్రత్తగా. యూ ఆఫ్ టి అంటే మీనింగ్ ఏంటి? u of t is equal to its value is 1 for t greater than or is equal to 0 is equal to 0 for t less than 0. అంతే కదమ్మా. ఇక్కడ జాగ్రత్త కూడా అబ్జర్వ్ చేయి. t greater than or is equal to 0 దగ్గర 1 minus 1 అంటే 0, ఫంక్షన్ వానిష్ అయిపోతుంది. ఓకే, అదే t less than 0 దగ్గర చూడు, f of t is equal to 1 minus 0 that is nothing but 1 is equal to 0. f of t is equal to 0 for t less than 0 అనేది దేని కండిషన్ అమ్మా? ఆల్రెడీ మన క్లాసిఫికేషన్ సిస్టమ్స్ చెప్పేటప్పుడు చెప్పాను మీకు. ఓకే, కాజాలిటీ కండిషన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ టీ లెస్ దాన్ 0, రైట్? సో కాబట్టి సో ఆప్షన్ ఏ విల్ బిలాంగ్స్ టు కాజల్ సీక్వెన్స్, రైట్? ఏ బిలాంగ్స్ టు 4, రైట్? ఫస్ట్ ఏ అనే ఆప్షన్ 4 కి వెళ్ళిపోయింది, రైట్? నెక్స్ట్ బి అనే ఆప్షన్ చూసుకుంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేశారనుకోండి, ఏమొస్తుంది? క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ 1 ప్లస్ కేఎస్ is equal to 0, right? So దాని నుంచి s is equal to ఏమవుతుందమ్మా? -1/k వస్తుంది, రైట్? సో s will become -1 upon k, రైట్? సో ఆటోమేటిక్ గా ఒకటే సొల్యూషన్ ఉంది. ఒకటే సొల్యూషన్ ఉన్నప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్, ఐ మీన్ మీరు మ్యాథమెటిక్స్ లో నేను డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చెప్పేటప్పుడు చెప్పాను, మీకు ఒకటే రూట్ వచ్చింది కదా. సో ఒకటే రూట్ అంటే డిస్టింక్ట్ రూట్ ఆటోమేటికల్లీ. సో కాబట్టి నీకు ద ఫంక్షన్ y is equal to c1 into e power m1x వస్తుంది. సో c1 into e power m1 వాల్యూ అంతా -1/k into x ప్లేస్ లో ఏముంది t. సో కాబట్టి f of t is equal to c1 into e power -1/k into t, రైట్? ఇదే ఫంక్షన్ అమ్మ ఎక్స్పోనెన్షియల్ డికేయింగ్ ఫంక్షన్, ఎందుకంటే -1/k ఉంది కాబట్టి, రైట్? సో కాబట్టి ఏ అనే ఫంక్షన్ వచ్చేసరికి 4, a belongs to 4 and b option belongs to it's nothing but exponential decaying function which is nothing but 1. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడు, థర్డ్ వన్ చూడు, f of t f of s అవుతుంది 1 ప్లస్ k into s square is equal to 0, రైట్? సో కాబట్టి ks square is equal to -1, రైట్? సో దాని నుంచి s square is equal to ఏమొస్తుంది? -1 upon k వస్తుంది, రైట్? సో దాని నుంచి s is equal to ఏమైంది? స్క్వేర్ రూట్ ఆఫ్ -1/k, అంటే మైనస్ వచ్చేసరికి ప్లస్ ఆర్ మైనస్ j వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? రూట్ ఆఫ్ 1 upon k, రైట్? మరి ఇది ఏంటి? ఇమాజినరీ రూట్స్. ఇమాజినరీ రూట్స్ వచ్చినప్పుడు సొల్యూషన్ ఏమవుతుంది? f of t is equal to e పవర్ ఆల్ఫా ఎక్స్. ఇది ఆల్ఫా వాల్యూ 0 ఉంది కాబట్టి ఇదంతా మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఐడియా ఉండి ఉంటుంది. ఒకవేళ చూడకపోతే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వీడియో చూసి ఇది కంటిన్యూ చేయండి. ఓకే, సో సింప్లీ e పవర్ ఆల్ఫా ఎక్స్ అంటే e పవర్ 0x1 into c1 into e పవర్ m1x, I mean e పవర్ ఆల్ఫా ఎక్స్ into c1 into cos bx. cos వాల్యూ is nothing but √1/k into t ప్లస్ c2 into sin bx అంటే sin ఆఫ్ b అంతా 1/k into t, రైట్? సో కాబట్టి కాస్ సైన్ ఉంటే ఏంటి మరి? సైనూసోయిడల్ ఫంక్షన్స్ కదా. సో కాబట్టి a వాల్యూ ఇస్ నథింగ్ బట్ 4, b వాల్యూ ఇస్ నథింగ్ బట్ 1 అండ్ c వాల్యూ ఇస్ సైనూసోయిడ్ విచ్ ఇస్ నథింగ్ బట్ 5, రైట్? సో కాబట్టి ఇది మ్యాచ్ అయ్యేది చూడండి 415 విచ్ ఇస్ నథింగ్ బట్ ఆప్షన్ ఏ సింప్లీ. సో కాబట్టి ఈ విధంగా ఏది ఇచ్చినా సరే కొంచెం ఫండమెంటల్స్ ఐడియా ఉంటే, సో సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ మీద బేసిక్ ఐడియా ఉంటే వీ కెన్ ఈజీలీ సాల్వ్ ఇట్. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. We can see this one. A continuous time system is governed by the differential equation 3 into y cube t plus 2 into y square t. So y of t, x of t are the output and input respectively. The system is dash. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ y కి క్యూబ్ చేశారు, ఆటోమేటిక్ గా లీనియర్ అయ్యే ఛాన్స్ లేదు, అంతే కదా. y క్యూబ్ అనే కర్వ్ ఎట్లా ఉంటుంది? సంథింగ్ లైక్ దిస్, రైట్? సో డెఫినెట్ గా నీకు లీనియర్ కర్వ్ అయితే కాదు. సో డెఫినెట్ గా ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది నాన్ లీనియర్, అంటే అయితే c అన్న అవ్వాలి, d అన్న అవ్వాలి. నెక్స్ట్ డైనమిక్ స్టాటిక్ అని ఎలా చెప్తావు? ఓన్లీ ప్రెసెంట్ మీద డిపెండ్ అయితే స్టాటిక్, పాస్ట్ మీద కానీ ఫ్యూచర్ మీద కానీ దేని మీద డిపెండ్ అయినా కానీ డెఫినెట్లీ ఇట్ విల్ బికమ్ ఏ డైనమిక్ సిస్టమ్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇచ్చిన అన్నిట్లో ఓన్లీ టీ టర్మే ఉంది.
అంటే ఓన్లీ ప్రెసెంట్ వాల్యూస్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఇది స్టాటిక్ ఇంకో పేరు ఏంటంటే నాన్ డైనమిక్, రైట్? సో కాబట్టి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది నాన్ లీనియర్ అండ్ నాన్ డైనమిక్. సో ఆప్షన్ డి విల్ బి ట్రూ ఆబ్వియస్లీ, రైట్? సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ప్రాబ్లం. సో యూ కెన్ సీ దిస్ వన్. Which one of the following system is a causal system? ఇక్కడ చూడండి, y of t is equal to sin of u of t plus 3. t అనేది t plus 3 మీద డిపెండ్ అయింది, అంటే ఇట్స్ ఏ ఫ్యూచర్ వాల్యూ, రైట్? సో కాబట్టి ఇది causal system అయ్యే ఛాన్స్ లేదు. ఇక్కడ చూడు, y of t is equal to 3 into u of t plus u of t minus 1. ఇక్కడ ఓన్లీ ప్రజెంట్ మీద అండ్ పాస్ట్ మీద డిపెండ్ అయింది కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు ఏ causal sequence. నెక్స్ట్ ఇక్కడ చూడు, y of t is equal to 5 into u of t plus 3 into u of t plus 1. ఇక్కడ t అనేది t plus 1 మీద డిపెండ్ అయింది కాబట్టి ఇది కూడా causal sequence అయ్యే ఛాన్సే లేదు, రైట్? నెక్స్ట్ y of t is equal to sin of u of t minus 3 plus sin of u of t plus 3. ఇక్కడ కూడా ప్లస్ 3 మీద డిపెండ్ అయింది కాబట్టి ఇట్ విల్ ఆల్సో బిలాంగ్స్ టు నాన్ కాజల్. సో కాబట్టి ఏది కాజల్ సిస్టమ్ అన్నాడు కాబట్టి ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకే, సో రైట్. సో ఇక్కడ చూడండి, if y of t plus integral 0 to infinity y of 2 x of t minus 2 d2 is equal to small delta of t plus x of t, then y of t is equal to dash. Okay, this simple question, right? So ఇక్కడ మీరు చూసుకుంటే y of t is equal to y of t plus actually in plus integral 0 to infinity y of 2 into x of t minus 2 d2. మా అనుకుందాం y of t కి 4 ఆప్షన్స్ ఇచ్చారు, ఒకటి ర్యాంప్, ఒకటి స్టెప్, ఒకటి ఇంపల్స్, ఒకటి 1 ఇచ్చారు. లెట్ us suppose y of t ని ఇంపల్స్ ఫంక్షన్ అనుకోండి. ఫర్ సపోజ్ y of t is equal to ఇంపల్స్ ఫంక్షన్ అనుకోండి, రైట్? సబ్స్టిట్యూట్ చేయి, y of t plus ఇంపల్స్ ఫంక్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే ప్లస్ ఇంటిగ్రల్ 0 to infinity y of t plus the small delta of 2 into x of t minus 2 d2. మా ఇంపల్స్ ప్రాపర్టీస్ ప్రకారం స్మాల్ డెల్టా ఆఫ్ 2 into x of t minus 2 అంటే టో మైనస్ 0 ఉంది. సో కాబట్టి ఇక్కడ టౌ ప్లేస్ లో ఏం పెట్టుకోవచ్చు, 0 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. సో x of t minus 0 అంటే x of t, సో ఇట్ విల్ బికమ్ స్మాల్ డెల్టా ఆఫ్ t plus x of t, రైట్? సో కాబట్టి ఇక్కడ విచ్ వాడు ఇచ్చింది కూడా అదే కదా, విచ్ ఈస్ ఈక్వల్ టు స్మాల్ డెల్టా ఆఫ్ t plus x of t అవ్వాలి అంటే y of t అంత, y of t అంత పెట్టుకుంటే అయింది డెల్టా ఆఫ్ t, రైట్? సో కాబట్టి y of t విల్ బి ఇంపల్స్ ఫంక్షన్ సింపుల్. సో ఇది చిన్న ఇంపల్స్ ప్రాపర్టీ తెలిస్తే ఆటోమేటిక్ ఈ క్వశ్చన్ సొల్యూషన్ వస్తుంది. సో సింపుల్ బేసిక్స్ అనేది మీకు పర్ఫెక్ట్ గా ఐడియా ఉంటే మీకు చాలా ఈజీగా సొల్యూషన్స్ వస్తాయి. సో బేసిక్స్ ఐడియా లేకపోతే కొంచెం కష్టపడాల్సి వస్తుంది, రైట్? యూ కెన్ సీ దిస్ వన్. If a function f of t into u of t is shifted to the right side by t naught, then the function will be expressed very simple, right? So కాబట్టి f of t into u of t ఉంది, దాన్ని రైట్ షిఫ్ట్ చేశారండి. రైట్ షిఫ్ట్ అంటే ఏంటమ్మా, సింపుల్ గా f of t minus t naught into u of t minus t naught simply, right? So this is nothing but the right shift. అదే లెఫ్ట్ షిఫ్ట్ అడుగుంటే f of t plus t naught into u of t plus t naught అయి ఉండే. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆప్షన్ సి, సింపుల్ క్వశ్చన్, రైట్? The discrete time system is described by y of n is equal to x of n square. So first causality condition చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి అమ్మా, మీరు y of -1 పెట్టినప్పుడు x of -1 హోల్ స్క్వేర్ x of +1 వస్తుంది, అంటే -1 ప్లస్ మీద 1 మీద డిపెండ్ అయింది కాబట్టి డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు నాన్ కాజల్. దట్ ఈస్ ద ఫస్ట్ రిఫరెన్స్, రైట్? అండ్ నెక్స్ట్ లీనియారిటీ, డెఫినెట్ గా y of n is equal to x of n ఫార్ములా లోపల n ని స్క్వేర్ చేశాడమ్మా, x of n స్క్వేర్ చేయలేదు. అదే y of n is equal to x of n హోల్ స్క్వేర్ వచ్చినా డెఫినెట్ గా నాన్ లీనియర్ అయ్యేది, ఎందుకంటే స్క్వేర్ టర్మ్స్ ఆర్ ఆల్వేస్ నాన్ లీనియర్. కానీ ఇక్కడ x of n స్క్వేర్ ఇండిపెండెంట్ వేరియబుల్ స్క్వేర్ చేశారు, అసలు ఇండిపెండెంట్ వేరియబుల్స్ కి లీనియారిటీకి సంబంధమే ఉండదు, రైట్? సో కాబట్టి y of n is equal to x of n స్క్వేర్ కాబట్టి డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు ఏ లీనియర్ సిస్టమ్, రైట్? నెక్స్ట్ కమింగ్ ఆన్ టు ద టైం వేరియంట్స్, రైట్? ఇక్కడ n కి స్క్వేర్ చేసాం అంటే n కి ఏదో ఆపరేషన్ చేసావు కదా, డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు టైం వేరియంట్, అంటే నాన్ కాజల్, లీనియర్ అండ్ టైం వేరియంట్, రైట్? సో నాన్ కాజల్, లీనియర్ అండ్ టైం వేరియంట్, ఇది చెక్ చేసుకుని కరెక్ట్ చేసుకున్నాం, ఇది ఆప్షన్ లేదు. సో నాన్ కాజల్, లీనియర్ అండ్ టైం వేరియంట్. సో సింపుల్ చూస్తేనే మనం చెప్పొచ్చు. ఓకే, ఏ సిగ్నల్ x of t is equal to a cos of omega t plus pi is ఎనర్జీ సిగ్నల్, పవర్ సిగ్నల్, ఎనర్జీ as well as పవర్ అండ్ నైదర్ ఎనర్జీ నార్ పవర్. మీకు నేను ముందే చెప్పాను, x of t is equal to a cos of omega t plus pi అనేది ప్యూర్ పీరియాడిక్ సిగ్నల్. నేను ఏమని చెప్పాను, ఆల్ పీరియాడిక్ సిగ్నల్స్ ఆర్ పవర్ సిగ్నల్. దట్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ యూ నీడ్ టు నో, రైట్? సో ఇది ఒక పీరియాడిక్ సిగ్నల్ కాబట్టి, ప్యూర్ పీరియాడిక్ సిగ్నల్ కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ బికమ్స్ ఏ పవర్ సిగ్నల్. సో దానికి వేరే సెకండ్ థాట్ లేదు, రైట్? సో if x1 of t is equal to 2 sin pi t plus cos pi 4 pi t and x2 of t is equal to sin 5 pi t plus 3 sin 13 pi t, then periodicity మీద అడిగారు, రైట్? సో ఫస్ట్ x1 of t తీసుకుందాం. x1 of t లో t1 ఫైండ్ అవుట్ చేయండి అమ్మా. t1 t pi upon pi, so that is nothing but 2 cancel with it will become 2, right? So if you calculate 2 to t2, so 2 pi upon 4 pi, so 2 pi upon 4 pi is nothing but 1 upon 2, right? సో కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి, d1 d2 ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డినామినేటర్ సేమ్ చేసుకోవాలి. డినామినేటర్ 2 కాబట్టి LCM 2 అవుతుంది. సో 2 తో మల్టిప్లై చేస్తే 4/2, t2 వచ్చేసరికి 2 ఉంది కాబట్టి ఆల్రెడీ 1/2. నెక్స్ట్ t1/t2 క్యాలిక్యులేట్ చేయండి. t1/t2 క్యాలిక్యులేట్ చేసినప్పుడు మరి ఇవన్నీ నేను ఆల్రెడీ చెప్పాను, రైట్? సో 4/2 into 1/2 రెసిప్రోకల్ 2 అవుతుంది. 2 క్యాన్సిల్ అయిపోతే యూ విల్ గెట్ 4/1.
ఓకే, సో కాబట్టి ఒకటే ఉంది కాబట్టి డినామినేటర్ సేమ్ వచ్చి తీరుతుంది 1. సో కాబట్టి దట్ డినామినేటర్ ఇంటూ ఫండమెంటల్ పీరియడ్. ఫండమెంటల్ పీరియడ్ ఎంత? ఫండమెంటల్ పీరియడ్ ఈస్ నథింగ్ బట్ 2, రైట్? సో కాబట్టి 1 into 2 ఈస్ నథింగ్ బట్ 2 seconds. అంటే ఇచ్చిన x1 of t అనేది పీరియాడిక్ విత్ పీరియడ్ 2 seconds. వాడు ఓన్లీ అసలు పీరియడ్ ఎంత అని కూడా అడగలేదు, పీరియాడికా కాదన్నాడు కాబట్టి డెఫినెట్లీ ఇట్ బికమ్స్ టు periodic signal, right? So if you see x2 of t, calculate t1 is nothing but 2 pi by 5 pi. So that is nothing but 2 upon 5, right? So that is equal to 2 upon 5. So coming on to t2 అంటే 2 pi by 13 pi, it will be 2 by 13, right? So కాబట్టి డినామినేటర్ సేమ్ చేసుకునేటప్పుడు 13 5 ఉంది, LCM ఎంత అవుతుంది? 65 అవుతుంది. సో t1 is equal 13 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే 13 2s are 26 divided by 13 5s are 65, and t2 క్యాలిక్యులేట్ చేస్తే ఆటోమేటిక్ గా నువ్వు 5 తో మల్టిప్లై చేస్తే 10 upon 65, right? So t1 by t2 క్యాలిక్యులేట్ చేసినప్పుడు t1 by t2 is equal to 26 by 65 into 65 upon 10, right? So కాబట్టి ఇది క్యాన్సిల్ చేస్తే 2 13s 2 5. సో డినామినేటర్ వాల్యూ ఎంతమ్మా? 5. సో కాబట్టి టోటల్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు దట్ డినామినేటర్ ఇంటూ ఫండమెంటల్ పీరియడ్. ఫండమెంటల్ పీరియడ్ ఎంత వచ్చింది ఇక్కడ నీకు? 2 upon 5, రైట్? సో కాబట్టి 5 క్యాన్సిల్ అయిపోతే యూ విల్ గెట్ ద ఆన్సర్ యాజ్ 2 seconds. అంటే t1 x1 of t పీరియాడిక్ విత్ పీరియడ్ 2 seconds and x2 of t is also periodic with period 2 seconds. సో కాబట్టి ఆన్సర్ విల్ బి both x1 and x2 are periodic. Answer A will be right answer. Okay, so match list 1 with list 2 and select the correct answers using the codes given below, right? సో ప్రతి దానికి లీనియారిటీ కాజాలిటీ చెక్ చేయాలి. సో కాబట్టి ఫస్ట్ ఏ చూడండి, ఏ అనేది y of n equal to x of n, ఇది ప్యూర్ లీనియర్, రైట్? అసలు అందులో వేరే డౌటే లేదు. అండ్ కాజలా కాదా? ఇట్ విల్ బి డిపెండ్స్ ఓన్లీ ఆన్ ప్రెసెంట్ వాల్యూ. సో కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ బిలాంగ్స్ టు కాజల్ సీక్వెన్స్. నెక్స్ట్ బి చూసుకుంటే y of n is equal to x of n square, ఇండిపెండెంట్ వేరియబుల్స్ చేసావు కాబట్టి డెఫినెట్ గా అది లీనియర్ అవుతుంది, ప్రాబ్లం లేదు. కానీ నువ్వు y of -1 తీసుకుంటే x of +1 వస్తుంది, అంటే -1 +1 మీద డిపెండ్ అయింది కాబట్టి డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు నాన్ కాజల్. ఓకే, కమింగ్ ఆన్ టు సి, y of n is equal to x square of -n, x స్క్వేర్ చేసావు కాబట్టి డెఫినెట్ గా ఇది ఏమవుతుంది అంటే నాన్ లీనియర్ అవుతుంది. అండ్ -n కి టైం రివర్సల్ చేసావు కాబట్టి ఏమవుతుంది? -1 +1 మీద డిపెండ్ అవుతుంది. సో కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ బిలాంగ్స్ టు నాన్ కాజల్ సీక్వెన్స్, రైట్? కమింగ్ ఆన్ టు ద డి ఆప్షన్. సో డి చూడండి, y of n equal to x square of n, అంటే ఇక్కడ స్క్వేర్ చేసాం కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ బికమ్స్ టు నాన్ లీనియర్. అండ్ x square of n కి ఏం చేయలేదు, సో కాబట్టి డెఫినెట్ గా అది ఏమవుతుంది అంటే కాజల్ సీక్వెన్స్, ఎందుకంటే ఓన్లీ ప్రెసెంట్ వాల్యూస్ మీదే డిపెండ్ అవుతుంది కాబట్టి. సో లీనియర్ కాజల్ ఇస్ నథింగ్ బట్ 3, అండ్ లీనియర్ నాన్ కాజల్ ఈజ్ నథింగ్ బట్ 2, అండ్ నాన్ లీనియర్ నాన్ కాజల్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 1, and non-linear causal it is nothing but 4. So 3 to 1 4 is the answer. So 3 to 1 4 option B will be true simply, right? So ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీరు చాలా ఈజీగా దాన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో యూ కెన్ సీ దిస్ వన్, ద కలర్ టీవీ పిక్చర్ సిగ్నల్ ఈజ్ ఎ డైరెక్ట్. మీకు తెలిసిందే కదా, ఈ రోజుల్లో ఉన్న టీవీ సిగ్నల్స్ మొత్తం 3 dimensional, అండ్ మీరు చూసేటటువంటి ఛానల్ పిన్స్ 3 ఉంటాయి. అది మీరు ఒకసారి టీవీ సెట్టింగ్ పిన్స్ అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. సో ఇట్ బిలాంగ్స్ టు 3 channel and 3 dimensional సిగ్నల్. అది స్టాండర్డ్ క్వశ్చన్, రైట్? సో moving on to the next problem. The sum of 2 or more arbitrary sinusoids is always periodic under certain conditions, never periodic only if the sinusoidal are of identical in frequency and phase. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఆల్రెడీ డిఫరెంట్ సైనసాయిడల్ సిగ్నల్స్ ని యాడ్ చేసినప్పుడు ఏమని చేస్తాం? ఫస్ట్ t1 t2 t3 క్యాలిక్యులేట్ చేస్తాం, t1 ఆ తర్వాత డినామినేటర్ సేమ్ చేసుకుంటాం, ఆ తర్వాత t1 by t2 t1 by t3 t1 by t4 క్యాలిక్యులేట్ చేస్తాం. అన్నిట్లో డినామినేటర్ సేమ్ వస్తే పీరియాడిక్, లేకపోతే అపీరియాడిక్, అంతే కదా. సో కాబట్టి డిఫరెంట్ సైనసాయిడల్ సిగ్నల్స్ యాడ్ చేస్తే నీకు అది పీరియాడిక్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే, సో కాబట్టి ఆల్వేస్ పీరియాడిక్ అనేది తప్పు, నెవర్ పీరియాడిక్ అనేది కూడా తప్పే. సో కాబట్టి పీరియాడిక్ అండర్ సర్టెన్ కండిషన్స్ అన్న అవ్వాలి, లేదా సేమ్ ఫ్రీక్వెన్సీ అండ్ సేమ్ ఫేజ్ అంటే అసలు ఆప్షన్ డి అసలు అర్థమే లేదు. ఎందుకంటే cos 2t అనేది ఫ్రీక్వెన్సీ 2 ప్లస్ 2 cos 2t ఇచ్చారు అనుకోండి, ఫ్రీక్వెన్సీ సేమ్ అయినప్పుడు అసలు రెండు టర్మ్స్ అనేది ఎందుకు వస్తాయి? అసలు cos 2t plus 2 cos t అనేది ఏమవుతుంది? cos 3t అవుతుంది, cos 3 cos 2t అవుతుంది, రైట్? సో కాబట్టి ఎప్పుడైనా సరే సేమ్ ఫ్రీక్వెన్సీ సేమ్ ఫేజ్ ఉన్నప్పుడు అసలు 2-3 ఆర్బిట్రరీ సైనసాయిడ్స్ అనే అసలు క్వశ్చనే లేదు, రైట్? సో ఆప్షన్ డి అనేది ఇన్వాలిడ్, రైట్? సో కాబట్టి డెఫినెట్ గా ఎప్పుడైనా 2-3 సిగ్నల్స్ ని మనం యాడ్ చేస్తే సో అది పీరియాడిక్ అవుతుంది, కాకపోతే సర్టెన్ కండిషన్స్ డినామినేటర్ సేమ్ అయితే పీరియాడిక్ అవుతుంది, ఒకవేళ కాకపోతే ఇట్ విల్ బి అపీరియాడిక్. ఓకే, సింపుల్ సింపుల్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. You can see this one. Consider the following system. దీని యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఏంటి? మనం ఇక్కడ జాగ్రత్తగా చూడు. ఫస్ట్ u of t 1 దగ్గర స్టార్ట్ అయింది, సో కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ u of t, దట్ ఈస్ ద ఫస్ట్ సిగ్నల్, రైట్? నెక్స్ట్ ఎగ్జాక్ట్ గా 1 దగ్గర ఇంకొకటి పెరిగింది, రైట్? ఆల్రెడీ అప్పుడు దాకా 1 ఉన్నది 1 + 1 2 అవ్వాలి, అంటే ప్లస్ u of t - 1, అంటే 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, ఆటోమేటిక్ 1 + 1 ని యాంప్లిట్యూడ్స్ యాడ్ చేస్తే 2 అవుతుంది, రైట్? ఎగ్జాక్ట్ గా ఇది నెక్స్ట్ 2 వరకు ఉంది, 2 దగ్గర నుంచి ఏమైంది? ర్యామ్ ఫంక్షన్ స్టార్ట్ అయింది, సో కాబట్టి ప్లస్ ర్యామ్ ఫంక్షన్ ఏంటి?
t - 2 దగ్గర స్టార్ట్ అయింది కదా, 2 - 2 ఇంటూ u of t - 2 సింప్లీ. ఓకే, సో u of t అనేది అంతా స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్ గా t = 1 దగ్గర ఇంకొక స్టెప్ యాడ్ అయింది. ఎగ్జాక్ట్ గా t = 2 దగ్గర నుంచి ర్యాంప్ స్టార్ట్ అయింది. సో కాబట్టి ఈ విధంగా మనం హ్యాపీగా మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ అనేది నీట్ గా రాసుకోవచ్చు. ఓకే, సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మస్ట్ బి సాటిస్ఫైడ్ ఇఫ్ ద సిగ్నల్ ఇస్ పీరియాడిక్ ఫర్ -∞ to ఇన్ఫినిటీ. సో సిగ్నల్ పీరియాడిక్ అంటే ఏంటమ్మా కండిషన్? x of t = x of t + or - 2. ఇది మనకు ఆల్రెడీ తెలిసింది, దట్ ఇస్ ఫండమెంటల్, రైట్? సో కాబట్టి x of t + t naught = x of t, దిస్ ఈస్ ట్రూ. x of t + t naught = dy/dt, దిస్ ఈస్ రాంగ్. అండ్ x of t ఇంటిగ్రేషన్ ఆఫ్ x of t, అసలు ఇవన్నీ అసలు ప్రాబ్లం లేదు, రైట్? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆప్షన్ ఏ సింప్లీ. సో నెక్స్ట్, if the response of a system to an input does not depends upon the future value of the input, then the which one of the following system is true? It is aperiodic, causal, anti-causal అయి ఉండొచ్చు మేబీ, అండ్ ఇట్ ఈస్ ఏ డిస్క్రీట్ ఫంక్షన్, రైట్? సో కాబట్టి ఏంటి, ఒక సిస్టమ్ అనేది ఫ్యూచర్ వాల్యూస్ మీద డిపెండ్ అవ్వకపోతే ఆ సిస్టమ్ ని ఏమంటారు అంటున్నారు. సింపుల్ కదమ్మా, ఒక సిస్టమ్ అనేది ఫ్యూచర్ వాల్యూస్ మీద డిపెండ్ అవ్వకపోతే ఆటోమేటిక్ గా సిస్టమ్ ఏ సిస్టమ్ అవుతుందమ్మా? కాజల్ సిస్టమ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఈ విధంగా మనం ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ నథింగ్ బట్ పార్ట్ 1. సో మిగతా ఏదైతే సెషన్స్ ఉన్నాయి మొత్తం 3 పార్ట్స్ డివైడ్ చేశాను నేను. సో పార్ట్ 2, పార్ట్ 3 కూడా వస్తాయి. సో కాబట్టి అన్ని క్వశ్చన్స్ చేయండి, థియరిటికల్ కాన్సెప్ట్ స్ట్రాంగ్ గా ఉండండి. సో క్లాసిఫికేషన్ ఆఫ్ సిగ్నల్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ సిస్టమ్స్ నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్ విత్ ప్రాబ్లమ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ పార్ట్ 2. ఓకే, సో అంటిల్ దెన్ టేక్ కేర్.